ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో అయ్యగారు ఉన్నారు. ఇక్కడ సంబంధించి ఏదైతే వేయి స్తంభాల ఆలయం కాదు, ప్రతి ఒక్క దేవాలయంలోకి ఎవరైనా గర్భగుడిలోకి వెళ్ళాలంటే మగవారు అనేది షర్టు తీసేసి, అలానే మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రావాలి. అలా ఎందుకు రావాలి, అలానే ఇక్కడ ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, అంటే చాలా మంది మగవాళ్ళు ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే షర్ట్ విప్పేసి వెళ్ళాలి, మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రావాలంటారు. అలా గర్భగుడిలోకి ఎందుకు వెళ్ళాలి అసలు? ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. పరమేశ్వరుడు ఆ యొక్క మహాదేవుడు అభిషేక ప్రియుడు. అభిషేకము చెయ్యాలి అంటే దానికి చాలా సాంప్రదాయాలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మగవారు చొక్కా బనీను ఎందుకు విప్పి చేయమంటారు అంటే దానికి ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే గమాగమస్థం గగనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామిదే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం. అంటే హంస అనే ఒక చిన్న దీపము మన హృదయంలో ఉంటుంది. అటువంటి హృదయంలో ఉన్నటువంటి దీపాన్ని మనము భగవంతుడికి చూపించి ఆ యొక్క మన హృదయాన్ని భగవంతుడికి చూపించి అభిషేకము పూజలు చేయడం వల్ల మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తొందరగా సిద్ధిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనకు మెదడు నుంచి ఎట్లయితే ఆలోచన విధానం వస్తుందో రక్త ప్రసరణ అనేది మనకు గుండెలోపటి నుంచి వస్తుంది. అటువంటి గుండెలో ఈ యొక్క చిద్రూపం అనే ఒక ఆత్మస్వరూపమైన దీపం నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం వెలిగినంత కాలమే మనము శివుణ్ణి అర్చించాలంటే నా రుద్రో రుద్రమర్చయేతు. శివుణ్ణి అర్చించాలంటే ముందు మనం రుద్రుడిగా మారాలి. అటువంటి రుద్రస్వరూపం అంటే శివస్వరూపం అది ఉన్నంత కాలమే మనం శివస్వరూపం. ఆ చిద్రూపం అయితే ఎప్పుడైతే ఆరిపోతుందో మనం శివం అనేది శవం అయిపోతుంది. అందుకే మనము మన యొక్క దేహాన్ని కాపాడుకోవాలి. అలాగే మనం చేసేటువంటి కోరికలు ఏదైనా ఉన్నాయంటే భగవంతుడికి చెప్పుకోవాలంటే మన యొక్క హృదయాన్ని భగవంతుడికి చూపించి ఆ యొక్క మగవాళ్ళు మాత్రమే, ఇది కేవలం మగవాళ్ళు మాత్రమే హృదయాన్ని భగవంతుడికి చూపించి మనము స్వామివారి అభిషేకం చేయాలి. అలాగే ఆడవాళ్ళు అభిషేకం చేయాలంటే సాంప్రదాయ దుస్తువులు తోని వచ్చి అభిషేకం చేయడం ద్వారా, ఎందుకు ఆడవాళ్ళు సాంప్రదాయ దుస్తులతో రావాలి అంటే మగవాళ్ళు అభిషేకం చేస్తే, భర్త అభిషేకం చేస్తే మనకు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్యాన్ని మనకు వివాహాల్లో చెప్పడం జరిగింది. అంటే ధర్మార్థ కామ మోక్షములందు భర్త తన యొక్క భార్యకు సగభాగాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి మనకు మగవాళ్ళు మాత్రం ఆ యొక్క హృదయాన్ని చూపించి అభిషేకం చేసినట్టయితే ఆ యొక్క సగం పుణ్యం అనేది భార్యకు కూడా వెళ్తుంది. తద్వారా ఆడవాళ్ళు కూడా సాంప్రదాయాలతో దుస్తులతో రావడం ద్వారా మన దేవుడు కూడా సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే ఈ మధ్య అంతా ట్రెండ్ అంటున్నారు, ఏంటి జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని అట్లా రావడం ద్వారా కూడా కొంత మనం చెప్పుకోవాలంటే కొంచెం అసహ్యమైనటువంటి, ఎందుకంటే కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తుంటారు, అందరూ ఒకేలాగా ఉండరు. అందుకనే సాంప్రదాయ దుస్తులతో రావడం ద్వారా మన యొక్క దేహం అనేది కూడా మంచిగా నిండుగా కనబడుతుంది. కాబట్టి సాంప్రదాయ దుస్తులతో దేవాలయానికి రావడం చాలా ఉత్తమమై. విన్నారు కదా, స్వామివారికి మగవారు షర్టు విప్పి లోపలికి వెళ్ళి గర్భగుడిలో ఏదైతే వస్త్రాలు తీసేసి స్వామివారికి అభిషేకం చేయాలి. అలానే మహిళలు ఎందుకు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి, అభిషేకం చేసేటప్పుడు షర్టు విప్పి ఎందుకు అభిషేకం చేయాలనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది కదా. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.